ఆత్మకి ఇంకో లక్షణాన్ని చెప్తున్నారనమాట. ఏన విశ్వమిదం వ్యాప్తం, దేని చేతనైతే ఈ విశ్వమంతా కూడా వ్యాపించబడి ఉందో, ఎంన వ్యాప్నోతి కించన, దేనిని ఇంకొకటి ఏది వ్యాపింపజేయలేదో. ఏదైతే విశ్వమంతా వ్యాపించి ఉందో దేన్ని ఇంకొకటి వ్యాపింపజేయలేదో. ఆభారూపమిదం సర్వం, ఇదం సర్వం నా చేత చూడబడుతున్నటువంటిదంతా కూడా ఆభారూపం. ఆభారూపం అంటే ఏంటి? ఈ చైతన్యం యొక్క నీడ, ఈ చైతన్యం యొక్క ఛాయ. ఏ ఛాయనైతే నేను చూసి ఇదంతా చైతన్యం అని అనుకుంటున్నానో అది అటువంటిది. ఎం భాంతం అనుభాత్యయం, ఏదైతే అనుభవం ద్వారా మాత్రమే తెలియబడేటటువంటిదో. మీకు ఒక సైన్స్ ఉదాహరణ చెప్తా. చిన్నప్పుడు మనం చదువుకున్నటువంటిదే ఇది. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నా, మీరు నన్ను చూస్తున్నారు కదండి, చూస్తున్నారు. కరెంటు పోయింది. కరెంటు పోయిన తర్వాత నేను కనిపిస్తానా మీకు? మీరు నాకు కనిపిస్తారా? కనిపించరు కదా. నేను మీకు కనిపించను. అయిపోయింది. నేను అడిగా మిమ్మల్ని, ఏమని అడిగా? సార్ ఉన్నారా సార్ అని అడిగా గట్టిగా. సార్ ఉన్నారా అండి అని అడిగా. ఇక మా పుల్లప్ప సార్ వచ్చారు. పుల్లప్ప సార్ ఉన్నారా అని అడిగా. లేకపోతే ఇంకొకరిని అడిగా, ఉన్నారా అండి మీరు అని అడిగా. ప్రసాద్ సార్ ఉన్నారా అని అడిగా. అడిగితే ఏమని సమాధానం చెప్తారు? సార్ లైట్ వచ్చిన తర్వాత చూసుకొని చెప్తామండి అంటారా ఎవరన్నా? ఎవరు ఉండరు కదండి. ఉన్నారా అంటే ఏమో సార్ నీకు కనిపించకపోవచ్చు, నేనున్నాను నాయన. తిడతారు నన్ను, నీకు బుద్ధి ఉందా లేదా ఇటువంటి ప్రశ్న అడుగుతావేంట్రా. మేము ఉన్నాము, నువ్వు చూడలేకపోతే తప్పు నీది. ఎంభాంతం, వాళ్ళకి వాళ్ళుగానే ప్రకాశిస్తూ ఉన్నారు. నేను చూడలేకపోవచ్చు, నా ప్రకాశం దాన్ని చూడలేకపోవచ్చేమో. ఎవరికి వాళ్ళం మనం ప్రకాశవంతంగా ప్రకాశిస్తూనే ఉన్నాం కదండి. ఇంకొకటి ఆలోచించండి, సైంటిఫిక్గానే ఆలోచించండి. ఇప్పుడు కరెంట్ వచ్చింది. ఇంతకుముందు కరెంటు పోయింది, ఎవరికి కనిపించలా. కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చి రాగానే నేను మీకు కనిపిస్తాను, మీరు నాకు కనిపిస్తారు కదా. ఎవరు ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడ వాళ్ళం అక్కడే ఉన్నాం. ఒక 2 నిమిషాల మధ్యలో కరెంటు పోయింది అంతే కదా. మరి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నప్పుడు కరెంటు లేకపోయినా కానీ, కాంతి లేకపోయినా కానీ నాకు కనిపించాలి కదా. మీరు అక్కడే ఉన్నారు, నేను ఇక్కడే ఉన్నా. మధ్యలో లేనిదేంటయ్యా కాసేపు? లైట్ లేదు. లైట్ లేనంత మాత్రాన ఎందుకు నాకు కనిపించలా? అదేంటండి, లైట్ లేకపోతే ఎవరు కనిపించరు కదండి. ఎవరు కనిపించట్లేదయ్యా, బాగానే ఉంది, నేను కాదనట్లా. మీరు అక్కడే ఉన్నారు కదా. ఉన్నామండి, మరి ఎందుకు కనిపించలా? సార్ మీకు బుద్ధి ఉందా లేదా? నన్ను అడుగుతారు క్వశ్చన్, మీకు బుద్ధి ఉందా లేదా? నో, ఇక్కడే మన బుద్ధిని ఉపయోగించాలి. లైట్ ఉన్నప్పుడు కనిపిస్తున్నారు అందరూ, లైట్ లేనప్పుడు ఎవరూ కనిపించట్లేదు. మళ్ళా లైట్ వచ్చిన తర్వాత అందరికీ కనిపిస్తున్నారు. అంటే అర్థం ఏంటి? మీరు దేన్ని చూస్తున్నారు? నేను కెమెరా చూస్తున్నాను అని అన్నా, ఊరికి నేను అనుకోండి, నేను కెమెరాని చూస్తున్నాను అని నేను అన్నా. కరెంటు పోయింది, కెమెరా కనిపించలే నాకు కదా. కరెంట్ వచ్చిన తర్వాత నేను కెమెరాని చూస్తున్నానండి అని అన్నా కదా. కెమెరా అక్కడే ఉంది, నేను ఇక్కడే ఉన్నా, ఎక్కడికి పోలా ఎవరం. కరెంట్ రాగానే నా కెమెరా ఎందుకు కనిపించింది? ఎందుకు కనిపించింది? జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడే సైన్స్ను ఉపయోగించాలి. మనం చూసేది వస్తువుని కాదు, వస్తువు మీద ప్రతిబింబించేటటువంటి కాంతిని చూస్తున్నాం మనం. ఆ కాంతిని చూస్తూ మనం ఏమంటామంటే నేను వస్తువుని చూస్తున్నాను అని అంటున్నాం కదండి. ఇప్పుడు నా దగ్గర ఒక టార్చ్ లైట్ ఉందండి, కరెంటు పోయింది. ఇప్పుడు ఈ ఫ్యాన్ మీద వేసాను అనుకోండి, నాకేం కనిపిస్తుంది? ఫ్యాన్ కనిపిస్తుంది.
కెమెరా మీద వేసాను అనుకోండి, ఫ్యాన్ కనిపించదు, ఇంకా కెమెరా కనిపిస్తుంది. ఈ కుర్చీ మీద వేసాను అనుకోండి, కెమెరా కనిపించదు, కుర్చీ మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి నేను దేన్ని చూస్తున్నాను? కాంతిని చూస్తున్నా కదా. సైన్స్లో మనకు మొట్టమొదటి చెప్పింది ఇదే. ఫిజిక్స్లో 8వ క్లాస్లో చెప్పారు, కాంతి వస్తువు మీద పడి ఆ కాంతి నీ కంటిని కనుక చేరితే ఆ వస్తువు నీకు కనిపిస్తున్నట్టు లెక్క. తెలుసో తెలియకో నువ్వు చూస్తున్నటువంటిది ఏంటి? వస్తువుని కాదు, కాంతిని. కానీ మనమేమంటున్నావు? నేను వస్తువుని చూస్తున్నాను అని అంటున్నా. వస్తువునే కనుక చూడగలిగే శక్తి నీకు ఉంటే కాంతి లేకపోయినా కూడా నీకు కనిపించాలి కదండి. వస్తువుని చూడగలిగిన శక్తి నీకు నిజంగా ఉంటే కాంతి లేకపోయినా నీకు కనిపించాలి. కాంతి ఉన్నప్పుడే చూడగలుగుతున్నావు అంటే నువ్వు చూసేది కాంతిని, వస్తువుని కాదు. కాబట్టి ఏ చైతన్యం అయితే ప్రపంచం అంతా విస్తరించిందో ఆ విస్తరించినటువంటి చైతన్యం వల్ల ఈ ప్రపంచం అంతా చైతన్యంగా మారితే చైతన్యవంతమైనటువంటి ప్రపంచాన్ని చైతన్యవంతమైనటువంటి నేను చూడగలుగుతూ ఉన్నా. నా లోపల కూడా చైతన్యం ఉండాలండి. నా లోపల చైతన్యం ప్రకాశిస్తూ ఉండాలి, బాహ్యంలో ప్రకాశిస్తూ ఉండాలి, నా లోపల భగవంతుడు ఉండాలి. అప్పుడే భగవంతుడిని నేను అన్ని చోట్ల చూడగలుగుతా. ఏన విశ్వమిదం. కాబట్టి ఇక్కడ ఒక ప్రశ్న గుర్తుపెట్టుకోండి, చాలామంది అడుగుతూ ఉంటారనమాట. ఏంటంటే, సార్ భగవంతుడు ఎక్కడున్నాడండి? భగవంతుడు ఎక్కడున్నాడు? భగవంతుడు ఎక్కడున్నాడు? మీరంతా పెద్దవాళ్ళు కాబట్టి ఈ సమాధానం చెప్పకపోతే స్వామి తిడతాడు కాబట్టి అందుకని ఏమనుకున్నారు అందరూ? అంతటా ఉంటాడు. ఇదే కాలేజ్ యంగ్స్టర్స్ ఒప్పుకోరండి. కాలేజీలో చదువుకునే వాళ్ళు, స్కూళ్ళలో చూపించవా నాకు దేవుడు అన్ని చోట్ల ఉంటే చూపించు అడుగుతారు. చూపించి ఎక్కడున్నాడో దేవుడు. విచిత్రం ఏంటంటే మన హిందూ సంస్కృతిలో, మన హైందవ వాంగ్మయంలో దేవుడు ఎక్కడున్నాడు అనేటువంటిది ఒక వేస్ట్ ప్రశ్న. నిజమైనటువంటి ప్రశ్న ఏంటో తెలుసా అండి? దేవుడు ఎక్కడ లేడు. దేవుడు ఎక్కడ లేడు. ఏన విశ్వమిదం. ఒక్కసారి ఆలోచించండి. ఇంత పెద్ద భూమి, ఇంత పెద్ద సూర్యుడు, ఆ సూర్యుడట కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి వెలుగుతున్నాడట. ఆయన ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవడు పెట్టాడు? అక్కడ ఏమైనా గ్యాస్ సిలిండర్లు ఏమైనా పెట్టారా? ఎవడు పెట్టలేదే. దానికదే చక్కగా మండుతోంది. ఆ హీలియం గ్యాస్ అంతా మండుతోంది. రోజు మనకి చైతన్యం, ప్రకాశం వస్తూనే ఉంది. ఈ భూమి అట ఆ సూర్యుడు చుట్టూ 365.25 రోజులకు ఒకసారి సరిగ్గా సూర్యుడు చుట్టూ తిరిగి ఎక్కడి నుంచి బయలుదేరిందో అక్కడికి వస్తుందట. అది ఎవడు తిప్పుతున్నాడు దాన్ని? ఏమైనా జేసీబీలు పెట్టి తోస్తున్నారా? క్రేన్లు పెట్టి లాగుతున్నారా? ఎవడు ఏమి చేయట్లేదే. భూమి తన చుట్టూ తాను 24 గంటలకు ఒకసారి తిరుగుతోందట. ఎవడు తిప్పుతున్నాడు దీన్ని? మోటార్లు ఏమైనా పెట్టారా దీనికి? స్విచ్ చేస్తే తిరగడానికి? దానంతటదే తిరుగుతోంది. దానంతటదే సూర్యుని చుట్టూ తిరుగుతోంది. ఈ సూర్యుడు మళ్ళా విశ్వంలో ఎక్కడో తిరుగుతున్నట్టు మళ్ళా మనకు తెలియట్లా. ఎలా జరుగుతోంది? ఇంత పెద్ద చైతన్యం, ఇంత పెద్ద కదలిక ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా తెలుసుకునే శక్తి నీకు లేదు, అంతే తప్ప ఉండటం అయితే ఉంది. విశ్వమిదం, ఇదం విశ్వం. ఈ విశ్వం అంతా కూడా ఆ చైతన్యం యొక్క ఆభారూపం, ఛాయామాత్రంగా ప్రకాశిస్తూ ఉంటే ఆ ప్రకాశంలో ఇదంతా తిరగాల్సిందే తప్ప దాన్ని చూసి నువ్వు జడం అనుకుంటున్నావు. కానీ ఇదంతా కూడా చైతన్యం, మొత్తం చైతన్యమే. అది చెప్పి ఏమంటున్నారు? యస్య సన్నిధి మాత్రేణ దేహేంద్రియమనోధియః విషయేషు స్వకీయేషు వర్తంతే ప్రేరితా ఇవ. దేహ, ఇంద్రియ, మనః, ధియ 4 చెప్పారు. దేహము, ఇంద్రియాలు అంటే దాంట్లో భాగాలు అన్నమాట. ఇంద్రియాలంటే శరీరంలో భాగాలు. మనః, ధియ మనస్సు, బుద్ధి. ఈ 4 ఏవైతే ఉన్నాయో విషయేషు స్వకీయేషు వాటి వాటి విషయాల్లో అవన్నీ ప్రవర్తిస్తున్నాయి.
కాబట్టి కళ్ళు ఏం చేస్తున్నాయి? చైతన్యం ఉండటం వల్ల చూస్తున్నాయి. చెవులు ఏం చేస్తున్నాయి? చైతన్యం ఉండటం వల్ల వింటున్నాయి. నాలుక ఏం చేస్తుంది? చైతన్యం ఉండటం వల్ల రుచి చూస్తుంది. అన్నీ వాటి పనులు అవన్నీ చేసుకుంటున్నాయి. బుద్ధి నిర్ణయాలు తీసుకుంటోంది. మనసు సంకల్పనాత్మకంగా వికల్పనాత్మకంగా ఉంది. అన్నీ ఎవరెవరి పనులు వాళ్ళు చేసేస్తున్నారు. లోపల ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి కదండి. లోపల ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయా? అబ్బే పనిచేయవండి. మాకు పొద్దున్న 6 నుంచి 9 వరకు పనిచేయదండి. మళ్ళీ 9 నుంచి పనిచేస్తాయి. ఊపిరితిత్తులు పని చేయకపోతే 1 నిమిషం చాలు పైకి టపాకట్టేయడానికి కదా. అవన్నీ పనిచేస్తూ ఉండాలి. లోపల కిడ్నీలు నిరంతరం పనిచేయాలి. గుండెకు నిరంతరం కొట్టుకోవాలి. రోజు మా గుండెకండి 1 గంట రెస్ట్ ఇస్తామండి. 1 గంట కాదు, 1 సెకండ్ ఇచ్చి చూడండి. ఒక రాంగ్ బీట్ పడిందంటే మోసుకెళ్ళాలి మిమ్మల్ని. రాంగ్ బీట్ పడిందంటే చాలు. అంత క్రిటికల్ సిస్టమ్ ఇదంతా. దీన్నంతా కూడా చైతన్యం, ఇదంతా చైతన్యమే. ఇదంతా ఎవరికి వాళ్ళు వైటి పనులు అవన్నీ చేసేసుకుంటున్నాయి. మనం అనుకుంటున్నాం అనమాట అంత ఫ్రీగా. ఎవడు 5 పైసలు పే చేయక్కర్లేదు దీనికేమి. వాటి పనులకు పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు చేసుకుంటుంటాయి. ఎందుకు చేస్తున్నాయి ఇవన్నీ? లోపల స్పార్క్. ఆ స్పార్క్ యస్య సన్నిధి మాత్రేణ, ఎవరి యొక్క సాన్నిధ్యంలో ఇవన్నీ జరుగుతున్నాయో చూడండి. అప్పుడప్పుడు ఈ రోడ్లు ఇవన్నీ వేస్తుంటారు. పెద్ద పెద్ద కాలువలు తవ్వుతుంటారు, రోడ్లు వేస్తుంటారు, జరుగుతుంటాయి. పెద్ద పెద్ద వర్క్స్ అన్నీ జరుగుతుంటాయి. పెద్ద పెద్ద డ్యామ్స్, కెనాల్స్. అక్కడ మనం జేసీబీలు చూస్తాం కదండి. ఆ జేసీబీని చూడాలంటే నాకు భలే ఇష్టం. మనకు పెద్ద ఇట్లా ఇది ఉంటుంది. ఒక భూమి మీద భూమి తిరుగుతూ ఉంటుంది. వెనక పెద్ద డోజర్ ఉంటుంది దానికి. అదేంటో చైన్లు ఉంటాయి దాని కింద, టైర్లు ఉండవు దానికి. ఆ చైన్ల మీద గడగడ సౌండ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. మా ఇంటి దగ్గర పెట్టారనమాట. అక్కడ ఏదో పనులు చేస్తూ పెట్టారు. అది రాత్రి తీసుకొచ్చి పెట్టారు. నేను చూడలా. పొద్దున్నే లేచి చూస్తే ఆ హిటాచి అంట, అదేదో హిటాచి. పాపం అది ఇలా ఏం తెలియని ఒక అమాయకమైన పక్షిలాగా అలా ఉంది. పొద్దున్నే 10ంటికి ఆపరేటర్ వచ్చాడు. లోపల కూర్చున్నాడు. ఇంజన్ స్టార్ట్ చేశాడని. ఇంకా అది చేసే గోల చూడాలి. ఢవా టకా డిషా డిషా ఢూమ్ ఢామ్ అని చేస్తాడు. మళ్ళా సాయంత్రం అయింది. 6 ఎంత చీకటి పడే టైం అయింది. ఆడు దాంట్లోంచి దిగిపోయాడు. దిగిపోయిన తర్వాత మళ్ళా ఆ ఇటాచి మళ్ళా అమాయకంగా ఏమీ తెలియని అమాయకురాల్లా కూర్చుంది. యస్య సన్నిధి మాత్రేణ, ఎవడైతే లోపలికి ప్రవేశించగానే విషయేషు స్వకీయేషు ఒక్కసారి అన్ని వాటి పనులన్నీ చేయటం మొదలు పెడతాయో, మళ్ళా ఎవరైతే బయటికి వెళ్ళిపోగానే అన్నీ డొయ్యనైపోతాయి. శరీరము, మనసు, బుద్ధి అన్నీ ఆ చైతన్యం యొక్క సాన్నిధ్యంలో వాటి పనులన్నీ చేసేస్తూ ఉంటాయండి. టక చేసేస్తాయి. దాన్ని ఆపరేట్ చేసేటటువంటి వాడు బయటికి వెళ్ళిపోతే అన్నీ కుప్పకూలిపోతాయి. చైతన్యం ఎప్పుడైతే జడాన్ని తాకిందో ఆ జడం కూడా ఏమవుతుంది? చైతన్యంగా ప్రకాశిస్తుంది. మీరు ఎప్పుడన్నా చిన్నపిల్లలు ఒక ఆట ఆడతారు, ఎప్పుడన్నా చూడండి. వాళ్ళకి కనుక ఎక్కడన్నా మ్యాగ్నెట్ దొరికింది అనుకోండి, మీరు కూడా ట్రై చేయండి ఇంటికి వెళ్ళి. ఎక్కడన్నా ఒక అయస్కాంతం ఇట్లాంటివి నేర్చుకోవాలి మనం. అయస్కాంతం ఒకటి తీసుకోండి. అయస్కాంతం ఒకటి తీసుకొని చేత్తో పట్టుకొని దానికి ఒక గుండు సూది తగిలించండి. ఆ గుండు సూది ఇట్లా వేలాడుతూ ఉంటుంది. ఇంకో గుండు సూది తీసి దానికి తగిలించండి. ఆ గుండు సూదికి ఈ గుండు సూది పట్టుకుని వేలాడుతూ ఉంటుంది. ఇంకో గుండు సూది తగిలించండి, అది కూడా వేలాడుతుంది దాదాపుగా. 4వ తగిలించండి,
ఇంకా దాని శక్తి సరిపోదు అనమాట, పడిపోతూ ఉంటుంది. ఎన్నిసార్లు పెట్టినా పడిపోతుంది అనమాట కదా. దాదాపుగా ఒక 4 గుండు సూదులు వేలాడుతున్నాయి కదా. ఇప్పుడు ఈ 4 గుండు సూదుల్లోంచి ఏం చేస్తారంటే, అన్నిటికంటే ఫస్ట్లో టచ్లో చూసారా మ్యాగ్నెట్కి, ఆ గుండు సూదిని తీసేయండి. తీస్తే ఏమవుతుంది? అని కదా ఎస్య సన్నిధి మాత్రేణ, దేని యొక్క టచ్ ఉండటం వల్ల. ఇప్పుడు మొట్టమొదటి గుండు సూదిని మిగతా తర్వాత 3 గుండు సూదులు వేలాడుతున్నాయి, దానికి అయస్కాంత శక్తి ఉంది. అంత మాత్రం చేత మొదటి గుండు సూది అయస్కాంతమా? దానికి అయస్కాంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అయస్కాంతం నుంచి వచ్చింది. ఆ గుండు సూదిని విడిగా పెడితే అది అయస్కాంతమా? కాదు. ఆ లోపల ఉండేటటువంటి స్పార్క్, ఆ చైతన్యం యొక్క ప్రకాశం, అది ఉన్నంతసేపు, ఆత్మ చైతన్యం ఉన్నంతసేపు జీవుడిని జీవుడిగా కొలుస్తాము. ఇదోనండి, ఈయనండి సీఎం అండి, ఈయనండి పిఎం అండి, ఈయన మోడీ అండి, దండలేస్తాము, శాలువాలు కప్పుతాము, అన్నీ చేస్తాం కదండి. మిస్ ఇండియా అండి, మిస్ యూనివర్స్ అండి అంటారు, సత్కారాలు చేస్తారు. ఈయనండి సచిన్ టెండూల్కర్ అండి, పెప్సీ తాగుతాడండి, మేము తాగుతామండి, తాగుతాము. ఎంతకాలం ఇదంతా? లోపల చైతన్యం ప్రకాశం టచ్ ఉన్నప్పుడు మాత్రమే. టచ్ పోయిందా చచ్చిపోయాడు. టచ్ పోతే చచ్చిపోతాడు. కాబట్టి నీ లోపల ఉండి నిన్ను చైతన్యపరుస్తున్నటువంటిది ఏమిటి? నీ లోపలే కాదయ్యా, అందరిలో ఉండి చైతన్యపరుస్తూ ఉన్నటువంటిది ఏమిటి? ఆత్మ చైతన్యం. కాబట్టి అంతర్ముఖమయ్యి నీ లోపలే ఉన్నటువంటి చైతన్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ఇప్పుడు మనకు డౌట్ వచ్చి ఉంటుంది, సార్ ఇప్పుడు నా లోపలే తిరిగి నా చైతన్యాన్ని తెలుసుకోమంటున్నారు కదా, ఇట్లాంటివి ఎన్ని ఉంటాయి? అందరిలో ఒక్కొక్కటి ఉంటుందా? అందరిలో ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క చైతన్యం ఉంటుందా అనే సందేహం రావచ్చేమో. అందుకోసమని శంకరాచార్యులు వారు ఎల్లుండి సమాధానం చెప్తారట దానికి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.